మనుషుల్లో చాలా మంది అత్యాచారాలు చేస్తున్నారు, వాళ్ళకి శిక్ష అనేది కరెక్ట్ గా పడట్లేదు. కానీ ఒక్క కుక్క అంటే కరిస్తే సో అన్ని కుక్కలకి శిక్ష చేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటట్టు మాట్లాడారు. దీని గురించి మీరు ఏమంటారు? దీని గురించి ఆమె మంచిగా మాట్లాడింది అనుకుంటున్నాను. ఏమో నా సపోర్ట్ కూడా ఆమె చాలా బాగా మాట్లాడింది. ఇప్పుడు కుక్కలు కాబట్టి వాటికి నోరు లేదు కాబట్టి అవి తిరగలేవు, కాబట్టి అవి తిరగబడలేవుగా. తిరగబడి తిరిగి అడగలేక గవర్నమెంట్ ప్రెసెన్స్ లేక ఇప్పుడు కొంతమంది డబ్బు ఎత్తే కేసులు కూడా కొట్టేస్తారు. రమ్మవు ఎంత తప్పు చేసినా, మనుషులు తప్పు చేసినా కూడా డబ్బు ఉండదు, అది బాగా తాగుద్ది. మరి ఇప్పుడు కుక్కకి డబ్బు లేదుగా, దానికి నోరు లేదుగా, దాని నోరు లేదు అడగటానికి. అందుకని ఒక కుక్క తప్పు చేస్తే 100 కుక్కలను చంపేస్తాను. మరి మనిషి జాతిలో కూడా ఒక మనిషి తప్పు చేసిందని అందరిని చంపేస్తానరా? లేదు కదా. మరి లేనప్పుడు మరి మన జాతిని మనమే కాపాడుకోవాలి కదా. అయితే మరి మీరు అన్నట్లే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చిన్నపిల్లల మీద కుక్కలు ఎక్కువ దాడులు చేస్తున్నాయి కదా, సో దీని గురించి మీరు ఏమంటారు? అసలు అది ఎక్కడో జరుగుతున్నాయి. ఇప్పుడు కుక్కలు ఊళ్ళల్లో కూడా కుక్కలు, ఇప్పుడు మా ఇంట్లో కూడా ఒక కుక్క ఉందమ్మా. మా పిల్లగాళ్ళు చిన్న పిల్లగాళ్ళప్పుడు ఒక కుక్కను పెంచింది. ఇట్లనే సూదులు వేసేది ఇట్లనే జరిగింది. మా పిల్లగాడు బడికి పోయే సొక్క వేసుకొని దాన్ని పక్కలో బండబెట్టుకునేది, వాడు కొనుక్కొచ్చుకునే కురుకురులు కూడా దానికి తినిపించేది. ఆ కుక్కను ఇట్లనే సూదులు వేసేవాళ్ళు వచ్చి ఏదో ఒక కుక్క తప్పు చేసిందని చెప్పి ఊళ్ళల్లో కుక్కలు కూడా అట్నే సూదులు వేసి చంపేయొచ్చినాయి. 7 నెలలు పడి వేస్తే కుక్క ఆడని కుక్క కూడా చచ్చిపోయింది. అట్లాంటివి కనిపెట్టారు. మరి అట్లనే క్రిమినల్ కూడా కనిపెట్టవచ్చుగా. మన దేశం మీద చాలా సేవలు ఉన్నాయి కదా చేసేవి. అట్లనే కనిపెట్టి మన సమాజం బాగుపడుతుందిగా, మనం అందరం బాగుపడతాం కదా. అదే ఆమె అడిగింది. తెలివి వాళ్ళకైతే అర్థమైంది. అంటే ఈవిడ మాటల పైన వ్యాఖ్యల పైన చాలా మంది వ్యతిరేకత అనేది వ్యక్తం చేస్తున్నారు. అంటే మీరు ఏసీలో ఉండి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, సో బయట కుక్కలు ఎంత ఇబ్బంది పెడుతున్నాయో మీకు తెలియాలని చెప్పేసి అని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? బయట కుక్కలు ఇబ్బంది పెడుతున్నాయి, మరి బయట మనుషులు కూడా చాలా ఇబ్బంది పెడతారు. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు మనుషులు కూడా చాలా ఇబ్బంది పెడతారు. నిన్నమన్నా అసలుకి మన అనుసూరి గారు కూడా ఆమె వేసుకునే బట్టల కోసం చాలా ఇబ్బంది పెడుతుందిగా. మరి దాని గురించి కూడా మాట్లాడొచ్చుగా. మరి ఆ తల్లి బాగా బయటకు వెళ్ళి సమాజం గురించి, సమాజం మీద ఏమేమి జరిగినాయో అన్ని వివరించింది. చెవులుండోళ్ళకైతే చక్కగిటి పడతాయి, కళ్ళుండోళ్ళకి కూడా అర్థమైతే, జ్ఞానం ఉండి చూస్తే అన్ని అర్థమైంది. మరి దీని గురించి కూడా మాట్లాడొచ్చు కదా. ఆమె ప్రతిదీ ఆ కుక్కను పెట్టుకొని ప్రతిదీ చెప్పింది. మన సమాజం మీద జరిగే చెడు అన్యాయాలు అరాచకాలు మొత్తం చెప్పింది. మన జీవన వ్యవస్థ పాడైపోతుందని. మరి దాని గురించి ఆలోచించాలిగా. మరి మంచిదేగా, అందరు భవిష్యత్తుల గురించి ఆలోచించిందిగా. అందరు జాబులు వాళ్ళ గురించి. ఇప్పుడు బైకులు వేసుకొని పోతారు పిల్లలు, ఓవర్ స్పీడ్ మీద పోతారు. వీళ్ళకే నష్టం జరుగుతుందో, ఎదురు వచ్చిన వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఎదురు ఫ్యామిలీ రావచ్చు. ఒక్కొక్క ఉద్యోగ అధికారి కారు కొనుక్కునే స్తోమత లేక బైక్ కొనుక్కుంటాడు, దాని మీద ఫ్యామిలీ రావచ్చు, పిల్లలు భార్య. ఆయన ఈ ఎదురొచ్చి ఆయన వల్ల ఆయన ఫ్యామిలీ నష్టం జరగవచ్చు. మరి దాని గురించి ఎవరు మాట్లాడాలి కదా. మన రోడ్లు అవతవకలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎన్ని బస్సులు యాక్సిడెంట్లు అయినాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి, ఎంతమంది శోక సంవత్సరంలో మునిగిపోయారు. మరి మన రోడ్లు గుంతలు ఉన్నాయి, దీని వల్ల జరిగిపోతుంది అని ఎవరైనా మాట్లాడరు. అవన్నీ ఆమె మాట్లాడింది, ప్రతిదీ మాట్లాడింది. ఆమె మన నేచర్ కూడా తీసుకొచ్చింది, ప్రతిదీ తీసుకొచ్చింది. అందుకని అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలి కానీ దీనికి ఎదురు సమాధానాలు వేయకూడదు. ఇన్ని మంచి మాట్లాడినా ఆమె తప్పు ఎక్కడ మాట్లాడుద్ది? తప్పు అయితే లేదు కదా. అది మంచి మనసుతో చూడాలా. అంటారు ఇప్పుడు రోడ్ల మీద సిరి వ్యాపారులు ఉన్నారు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళు లక్షలు బేరం చేసి బిజినెస్లు చేసి ఇళ్ళాలు కొని ఫారిన్ కంట్రీలు తిరిగి రారుగా. ఏమన్నా వాళ్ళ పిల్లల్ని బతికించుకోవటానికే కదా, రెంట్లు కట్టుకోవటానికేగా. వాళ్ళకి లక్షలు రావుగా. వాళ్ళకి కాటా మోసం చేస్తే ఒక 10 రూపాయలు మోసం చేస్తారు, ఒక 4 కాయలు తక్కువ పట్టవచ్చు, ఒక 2 కాయలు తక్కువ పట్టవచ్చు. ఇది కూడా నేను చెబితే దీనికి కూడా ఎదురు కామెంట్లు వేశారు, నీకేమన్నా 1 కోటి రూపాయలు ఉన్నాయా నువ్వు ఇయ్యమ్మా అని. ఇట్లనే మనం ఆలోచించే విధానం ఉంటుంది. ఇప్పుడు చిన్నపాటి దళాలకి పెద్దపాటి దళాలకి తేడా తెలియదా? 5 ఏళ్ళతో ఆనందం తింటున్నాం, అసలు ఏది మంచి ఏది చెడు అని మనకు తెలియనప్పుడు మరి చెప్పిన వాళ్ళ మాట ఇన్ని సత్తానికి ఏం పుట్టింది? వీళ్ళకి ఎదురు క్వశ్చన్లు అయిపోతే నాకు అర్థం కాదు. ఇంకెప్పుడు మారుతారు? మీరు మారరు, మీ పిల్లలు మారరు, మన సమాజం బాగుపడతాం. మనం ఎట్టుండో అట్లనే చూద్దాం. మరి మంచి చెప్పిన కూడా ఎంకరేజ్మెంట్ చేయకపోతే ఆ తల్లి ఎన్నాళ్ళకి వచ్చి మంచి చదువుతుంటాం, బయటకు వెళ్ళి మంచి చదువుతాం. జ్వరం కూడా ఉందంట, పాపం హెల్త్ కూడా బాగాలేదంట. ఇప్పుడు కుక్క గురించి చెప్పిందని హవహేళన చేస్తున్నారు.
కుక్కలు ఇలాంటివి అంటే అందరి మీదకి వెళ్తున్నాయి కదా, వాటికి ఏం చేస్తే ఇవి తగ్గుతాయి? ఈ యొక్క అంటే ఏం జరుగుతుంది? కుక్కలు అన్ని కుక్కలు అందరి మీదకి ఏమి వెళ్ళట్లా. మనుషుల్లో కొందరు మృగాలు ఎంత వరకు ఉన్నారో కుక్కల్లో కూడా కొన్ని ఉన్నాయి. కుక్కల్లో కూడా కొన్ని మెంటల్ స్ట్రెస్ లో ఉన్నాయి. అటాటిని పట్టేయాలి, అటాటిని చంపేయి. 100 కుక్కలు ఎందుకు చంపేయటం? ఇప్పుడు అన్ని పెట్టారుగా గవర్నమెంట్, అన్నిటికీ ఉన్నాయి కదా. మరి పెంచుకునే వాళ్ళు ఉన్నారు కదా, దాతలు ఉన్నారుగా. వాటిని కూడా మూగజీవాలను ప్రేమించే వాళ్ళు, వాళ్ళకిస్తే వాళ్ళు దాక్కుంటారుగా. కొంతమంది వచ్చేసి పెంచుకున్నామని చెప్పేసి 20,000, 30,000 పెట్టి తీసుకొని వచ్చేసి కొన్ని రోజులు పెంచేసుకుని రోడ్ల మీద రోడ్ల మీద ఇప్పుడు గవర్నమెంట్ అన్నిటికీ మన కాడ మాట తీసుకొని చేస్తారుగా. గవర్నమెంట్ ఒకటి పెడితే ఏమవుతుంది? మూగజీవాలను రక్షించవచ్చు కదా. ఇంకా మనుషులకి ఎట్లా న్యాయం చేయలేరు, మరి మూగజీవాలకి న్యాయం చేయొచ్చుగా. ఆవులు గోమాత అని చెబుతారు, గోమాతని ఎంత దారుణంగా చూస్తారు. ఇప్పుడు మనం యాత్రలు పోయిన కాడ మనమే మన శుభ్రాన్ని గుర్తిస్తున్నామా? ఎక్కడ పడితే అక్కడ షాంపులు, ప్లాస్టిక్ డబ్బాలు. ప్రతి పుణ్యక్షేత్రం పోతే ఎక్కడ పట్టినా రోత గలీజు. ఒక్కొక్క సముద్రంలో మునిగితే మనం ఒక కాడికి పోయిన కాడ మునిగితే మన పాపాలు పోతాయి అనిపిస్తాం. అక్కడ ఆ వాటర్ కూడా గలీజ్ చేసి పారుతుంటారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం గలీజు. దానివల్ల రోగాలు వచ్చేది ఎవరికి? మనకు కాదా? అవన్నీ కూడా ఆమె అడిగింది. ఎంత జ్ఞానం ఉందో ఆ మహాతల్లికి. అటాటి తల్లిని ఎంకరేజ్మెంట్ చేయండి. మన సమాజం మీకు ఇంకా మంచి మంచిది వస్తుంది.